తెలుగులో ప్రసారం అవుతున్నటువంటి బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయ్యి 3 రోజులు దాటింది. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో ఏదో ఒక రకంగా బిగ్ బాస్ సీజన్ 9 మీద చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, సామాన్యుడిగా అగ్ని పరీక్షను ఎదుర్కొని బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టినటువంటి మర్యాద మనీష్, అతను తనుజాకి సారీ చెప్తూ ఒక పోస్ట్ను అయితే పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ మర్యాద మనీష్ ఏ సందర్భాన్ని ఉద్దేశించి తనుజకి సారీ చెప్పారు, అసలు తన పోస్ట్లో తను ఏం చెప్పారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మర్యాద మనీష్ అతని టైం లైన్ నుంచి వచ్చినటువంటి పోస్ట్ ఇది. ఈ పోస్ట్ కనుక చూస్తే తనుజ గారిని ఉద్దేశించి, ఆవిడ ఆట తీరుని ఉద్దేశించి, ఆవిడ చూపించినటువంటి స్పిరిట్ని, ముఖ్యంగా గేమ్ స్పిరిట్ని, ఆవిడ ఫైటింగ్ స్పిరిట్ని ఉద్దేశించి మర్యాద మనీష్ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. తనుజ గారిని ఉద్దేశించి నేను అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఎలా స్టార్ట్ చేయాలో, ఆవిడ ఫైటింగ్ స్పిరిట్ గురించి నాకు అర్థం కావట్లేదు అంటూనే ఈ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. నిజంగా తనుజ పుట్టస్వామి ఈ బిగ్ బాస్ హౌస్లో జరిగినటువంటి జర్నీ ఏదైతే ఉందో, 105 రోజుల జర్నీ, ఆ జర్నీలో ఆవిడ వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత నేను ఆవిడ వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను అంటూనే మర్యాద మనీష్ అతను చెప్పుకుంటూ వచ్చాడు. అమేజింగ్ గేమ్ స్పిరిట్ ఆవిడ ప్రదర్శించిందని, అలాగే తన ఇంటెలిజెన్స్ గురించి కూడా నేను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంటూనే అద్భుతమైనటువంటి ఒక పోస్ట్ని అయితే పెట్టడం జరిగింది. అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 105 రోజుల జర్నీలో తనుజ పుట్టస్వామి వ్యక్తిగతంగా ఆవిడ వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత నేను ఆవిడకి అభిమాని అయ్యాను, అలాగే ఆవిడ ఆట తీరును ఇంకా మెచ్చుకోలేకపోతున్నా అన్నట్లుగా మర్యాద మనీష్ అయితే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ పోస్ట్లో భాగంగా ఆయన అనుభవాలను కూడా పంచుకున్నారు. ఆ అనుభవాలు ఏంటంటే, చెస్లో ప్రతి ఒక్కరూ, అంటే ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో చెస్లో ప్రతి ఒక్కరి చూపు క్వీన్ మీద ఉంటుంది. క్వీన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్వీన్ని ఆ చెస్ ఆట నుంచి ఎంత త్వరగా బయటికి పంపిస్తే అంత త్వరగా ఆ గేమ్ ఫినిష్ చేయొచ్చని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. అది గేమ్లో భాగం. అలాగే ఈ బిగ్ బాస్ 9th సీజన్లో ఒక బలమైనటువంటి కంటెస్టెంట్గా తనుజాని నేను చూశాను. ఆవిడ ఆట తీరు చాలా అద్భుతం. కాబట్టే నేను గేమ్లో భాగంగా తనుజాని టార్గెట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల తనుజ హర్ట్ అయిందని ఫైనల్లో నేను తెలుసుకున్నాను. దానికి నేను క్షమాపణలు అడుగుతున్నానంటూ కూడా మర్యాద మనీష్ ఈ పోస్ట్లో పొందుపరచడం జరిగింది. నిజంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాకు చెస్ అంటే చాలా ఇష్టం. అండ్ చెస్లో క్వీన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్. అండ్ అందరూ ముందు క్వీన్ని అటాక్ చేయాలని అనుకుంటారు టు విన్ ద గేమ్ అంటూ కూడా ఆయన చెప్పారు. క్వీన్ పోతే గేమ్ని కూడా రిజైన్ చేస్తారు. దట్స్ వై ఐ హ్యాడ్ టు ప్లే మై గేమ్ అగెన్స్ట్ యూ. సో బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్లో తనుజ ఒకరు. ఆవిడ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నాకు అనిపించింది. నేను అందుకే స్ట్రాంగ్ కంటెస్టెంట్ని టార్గెట్ చేయాలనుకున్నాను. అందువల్లే నిన్ను టార్గెట్ చేశాను. దానివల్ల నువ్వు ఇబ్బంది పడ్డావని, బాధపడ్డావని నేను ఫైనల్లో తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నేను బహిరంగంగా క్షమాపణ అడుగుతున్నాను. తన కలిసిన వెంటనే క్షమాపణ అడిగాను. అయినప్పటికీ నాకెందుకో ఈ పోస్ట్ పెట్టాలనిపించింది, ఈ పోస్ట్ పెడుతున్నానంటూ కూడా మర్యాద మనీష్ అయితే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే తనుజ గారు అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరిచారు అన్నట్లుగా, ఆవిడ కప్పు గెలవకపోయినా వీక్షకుల మనసు గెలుచుకున్నారు అన్నట్లుగా మర్యాద మనీష్ అయితే పెట్టడం జరిగింది. ఓవరాల్గా తను రాబోయేటువంటి రోజుల్లో మంచి విజయాలు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ కూడా మర్యాద మనీష్ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్ట్ గురించే చర్చ జరుగుతుంది. నిజంగా బిగ్ బాస్ సీజన్ 9లో ఎట్టి పరిస్థితుల్లో తనుజ పుట్టస్వామి విజేతగా గెలవబోతున్నారని చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు. దానికి కారణం ఏంటంటే, గతంలో జరిగినటువంటి 8 సీజన్లలోనూ మహిళ బిగ్ బాస్లో విన్నర్గా గెలిచినటువంటి దాఖలాలు లేవు. బిగ్ బాస్ సీజన్ 9లో అయినా సరే తనుజ రూపంలో మహిళ ఈ బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అయ్యేటువంటి అవకాశం ఉందని చాలామంది భావించారు. అయితే
ఫలితం మాత్రం అనూహ్యంగా కొంచెం తారుమారైంది. అంటే తారుమారు కాదు, మొదటి నుంచి కూడా కొన్ని సర్వేల ప్రకారంగా కళ్యాణ్ పడాలా విన్నర్ కాబోతున్నారంటూ కొన్ని సర్వేలు చేసినటువంటి ఓటింగ్ ప్రకారంగా తెలుస్తూనే ఉంది. అయితే అనుకున్న దాని ప్రకారంగానే కళ్యాణ్ పడాలా విన్నర్ అయ్యారు. ఇక తనూజ రన్నర్ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తనూజకి ఇటు ప్రైజ్ మనీ రాలేదు, థర్డ్ ప్లేస్లో వచ్చినటువంటి డిమాండ్ పెనోన్ 15 లక్షల రూపాయలు తీసుకువెళ్ళారు, కానీ తనూజకి ఇమ్మాన్యుయల్కి అసలు ఏం రాలేదు అనేటువంటి ఆ వాదన కూడా కొంతమంది తెరమీదకి తీసుకొచ్చారు. దానికి కారణం ఏంటంటే ఒకానొక సందర్భంలో బిగ్ బాస్ సీజన్ 9ని భుజాల మీద మోసింది ఇమ్మాన్యుయల్, తనూజ. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ తన ఆట తీరుతో, తన హావభావాలతో, తనదైనటువంటి కామెడీతో హౌస్ మేట్స్నే కాదు షోని చూస్తున్నటువంటి వీక్షకులందరినీ కూడా నవ్వించగలిగాడు. అలానే కేవలం కామెడీకి మాత్రమే పరిమితం కాలేదు, ఆట తీరు కూడా అద్భుతమైనటువంటి ఆట తీరుని కనబరిచి 2-3 సార్లు అతను కెప్టెన్గా కూడా గెలవడం జరిగింది అంటూ చాలామంది ఇమ్మాన్యుయల్ని ఉద్దేశించి అయితే కమెంట్లు చేస్తూ ఉన్నారు, వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇమ్మాన్యుయల్ 4th స్థానంలో వచ్చేసరికి చాలామంది దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఇక తనూజ కూడా ఒక మహిళ ఉండి అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరిచింది. ప్రతి టాస్క్లో తన బెస్ట్ ఇచ్చింది. తన ఫైటింగ్ స్పిరిట్ చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా ఆవిడ్ని ఫాలో అవుతున్నటువంటి కొంతమంది అభిమానులు ఆవిడ్ని కొనియాడారు. అయినప్పటికీ తాను రన్నర్కే పరిమితం కావాల్సి అయితే వచ్చింది. దాన్ని చాలామంది తట్టుకోలేకపోయారు నిజంగా. ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది మహిళలు ఈ సీజన్లో మహిళగా తనూజ కనుక గెలుచుంటే చాలా అద్భుతంగా ఉండేదని చాలామంది భావిస్తూ ఉన్నారు. సో బిగ్ బాస్ అయిపోయినప్పటికీ బిగ్ బాస్ సీజన్ 9 మీద మాత్రం బజ్ ఇంకా తగ్గలేదు. దానికి కారణం ఏంటంటే రకరకాలుగా వాటి మీద వార్తలు రావడం. అంటే గీతూ రాయల్కి సంచనాకి మధ్య మాటల యుద్ధం జరగడం ఒకటి, అలాగే కళ్యాణ్ పడాలా ఆయన్ని ఉద్దేశించి వారి తల్లిదండ్రులు డిసెంబర్ 26న జమ్మూ కాశ్మీర్ వెళ్ళబోతున్నాడు, తను ఇక్కడ ఉండడు అంటూ వారు కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పడం, ఇవన్నీ కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బిగ్ బాస్ సీజన్ 9 మీద చర్చకైతే దారితీశాయి. ఇప్పుడు మర్యాద మనీష్ ఎవరైతే ఉన్నారో అతను తనూజ పుట్టస్వామి గురించి ఒక పెద్ద వ్యాసం రాయడం కూడా సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీసింది. ఏది ఏమైనప్పటికీ ఆటలో అంటే చెస్లో ప్రతి ఒక్కరి చూపు క్వీన్ మీద ఉంటుంది. ఎందుకంటే క్వీన్ బలమైనటువంటి మూవ్స్ వేయగలదు కాబట్టి ప్రతి ఒక్కరి చూపు క్వీన్ మీద ఉంటుంది. క్వీన్ని టార్గెట్ చేయాలనుకుంటారు. అలాగే ఆటలో భాగంగా తనూజ బలమైనటువంటి కంటెస్టెంట్ కాబట్టి నేను కూడా తనూజని టార్గెట్ చేయాలనుకున్నా తప్ప నాకు ఇంకా ఏ ఉద్దేశం లేదు అంటూ మర్యాద మనీష్ చెప్తూ ఉన్నారు. దానికోసం అంటే టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలోనే బహిరంగంగా క్షమాపణ కూడా చెప్తూ ఉన్నారు. దీని మీద మరి తనూజ ఎలా స్పందిస్తుంది ఏంటనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.